హలో ఎవరివన్. ఏపీ లిక్కర్ స్కామ్ ఇప్పటికే డే బై డే ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. అట్లానే ఇప్పుడు మరొక సంచలనం బయటకు వచ్చిందంట. సో దాని డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్ ఏంటి సార్ మరొక అంశం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది, ఏంటి అది? నకిలీ మద్యం అనేది గత 2 వారాల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతుంది. అసలు దీన్ని తయారు చేస్తుంది ఎవరు, తయారు చేయమని చెప్పింది ఎవరు, ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు ఈ నకిలీ మద్యాన్ని, ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు, దీని వెనక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ లింకు విదేశాల్లో ఉందా లేదా స్వదేశంలో ఉందా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతున్న క్రమంలో ఏపీసీఐడి వాళ్ళు అలాగే ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా జనార్దన్ రావు అలాగే ఆయన సోదరుడు జగన్మోహన్ రావు వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు. వారం పాటు పోలీస్ కస్టడీలో ఉంచుతున్నారు వాళ్ళని విచారిస్తున్నారు. ఆ విచారణ నిన్నటి నుంచి ప్రారంభమైంది. నెల్లూరు జైల్లో ఉన్నటువంటి జనార్దన్ రావుని అలాగే విజయవాడ జైల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రావుని ఇద్దరిని వేరువేరుగా విచారించారు. తీసుకొచ్చి పోలీస్ కస్టడీ తీసుకున్నారు. వాళ్ళిద్దరిని వేరువేరుగా విచారించారు. విచారించినటువంటి క్రమంలో జనార్దన్ రావు బయటపెట్టినటువంటి అంశాలు ఏంటంటే, మీరు అసలు ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయాలని చెప్పి ఎలా అనుకున్నారు అని చెప్పంటే, తాను అప్పులు పాలయ్యాను, అందుకే తన సహచరుడు తన మిత్రుడైనటువంటి జోగి రమేష్ నేను సలహా అడిగాను, మంచి వ్యాపారం ఉంటే చెప్పమని, నకిలీ మద్యం వ్యాపారం బాగుంది అని చెప్పి ఆయన మొత్తం వివరాలు చెప్పాడు. దాంతో నేను దాంట్లోకి దిగాను అని చెప్పాను. సరే, మీరిద్దరి మధ్య ఫోన్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కదా, ఫోన్లు మాట్లాడుకోవటం లేదంటే చాట్లు చేసుకున్నారు కదా, వాట్సాప్ చాట్లు అవన్నీ చేసుకున్నారు కదా, మరి ఆ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి అని అడిగితే జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి విచారణ అధికారుల మైండ్ బ్లో అయిందంట. ఏం ఇచ్చాడు అని అంటే, ఒక ఫోన్ ఏమో ముంబైలో పోయింది, ఇంకో ఫోన్ ఏమో ఆఫ్రికాలో పోయింది, కాబట్టి నా దగ్గర ఫోన్లే లేవని చెప్పాడు. అంటే ఫోన్లే లేవు ఇహనా అని చెప్పి చెప్తున్నాడంట. అంటే ఫోన్లు లేకపోతే ఇక ఎవిడెన్స్ ఉండదు. ఇప్పుడు కోర్టులకి ఏం కావాలి, ఎవిడెన్స్ కావాలి. వాంగ్మూలం కంటే ఎవిడెన్స్ కావాలి వాళ్ళకి. ఆ ఎవిడెన్స్ రాబట్టాలంటే ఫోన్లు ఉండాలి. ఇప్పుడు ఆయన ఫోన్లు లేవంటున్నారు. ఇవి ఒక్క డైలాగ్ తప్పించుకోవచ్చు అనుకున్నారా సార్? తప్పించుకోవచ్చు అంటారా? ఇప్పుడు అంతే కదా, తప్పించుకునే మార్గమే కదా. ఇప్పుడు ఒక ఫోన్ ఏమో ఆఫ్రికాలో పోయిందంటే ఇంకో ఫోన్ ఏమో ముంబైలో పోయిందని చెప్పాడు. ఫోన్ ముంబైలో ఆఫ్రికాలో పోతే మరి వాట్సాప్ చాట్ బయటకి ఎట్టు వచ్చింది? వాట్సాప్ చాట్ బయటకు వచ్చింది కదా, మరి ఎక్కడ మిస్ అయింది, మీరు ఎక్కడ దాచారు చెప్పండి అని చెప్పి పోలీసులు అడుగుతున్నారు. సరే, ఇప్పుడు ఒకవేళ ఆయన మొబైల్ ఇవ్వకపోయినా, మొబైల్స్ సబ్మిట్ చేయకపోయినా, ఫోన్ నెంబర్స్ అయితే తెలుసు కదా, ఆ ఫోన్ నెంబర్స్ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ పరంగా రిట్రీట్ చేసి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ రాబట్టేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు గతంలో మనకు లిక్కర్ స్కామ్ లో కూడా అదే జరిగింది కదా, అంతకుముందు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా అదే జరిగింది కదా. గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు కదా. సో కాబట్టి ఇప్పుడు జనార్దన్ రావు ఆయన ఫోన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా పోలీసులు చేసేది చేస్తారు. కాకపోతే ఆయన విచారణలో చెప్పినటువంటి సమాధానం విచిత్రంగా ఉంది. ఒకటి ముంబైలో పోయింది, ఒకటేమో ఆఫ్రికాలో పోయిందని చెప్పాడు. సరే, నువ్వు ఇంత ఆఫ్రికాకి ఎందుకు పోయావా అసలు అని అంటే, నన్ను జోగి రమేష్ పంపించాడు. అక్కడికి ఎందుకు పంపించాడంటే, నన్ను అక్కడ పంపించిన తర్వాత నన్ను ఇక్కడ ఇరికిచ్చేశాడు. ములకలపల్లిలో ఉండేటువంటి చోట నకిలీ మద్యం తయారవుతుందని చెప్పి సమాచారం ఇచ్చేసి నన్ను కావాలని కుట్రపూర్తిగా ఇరికించాడు. అతను తయారు చేయముందే అతను ఇరికించి తెలుగుదేశం పార్టీని బదనాలు చేయడానికి ఈ వ్యూహం పడినాడు. తెలుగుదేశం పార్టీని బదనాలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా నన్ను ఇరికిచ్చాడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి జయచంద్రారెడ్డి ఉన్నాడు కదా, తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, మరి జయచంద్రారెడ్డి సహకారాలు అందించారు ఆయన అంటే ఆయన ప్రమేయం ఏం లేదని చెప్పి ఇతను చెప్తున్నాడు. మరి ఇది ఎక్కడ అసలు ఐడియా ఇచ్చింది ఎవరు అని అంటే జోగి రమేష్ ఇచ్చాడు. సరే, దాని ఫార్ములా ఎక్కడ మీరు ఫార్ములాని ఎక్కడ తెలుసుకున్నారు? నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి కూడా ఫార్ములా కావాలిగా, ఏది ఎంత కలపాలి ఏంటి అనేది. దీన్ని బెంగళూరులో కనుక్కున్నాము. బెంగళూరులో బాలాజీ అని ఒక అతను ఉన్నాడు. అతను ఈ ఫార్ములా చెప్పాడు మాకు బెంగళూరులో. మా నకిలీ మద్యాన్ని ఎలా తయారు చేయాలి అనేది, ఎన్ని రసాయనాలు, స్పిరిట్ ఎంత కలపాలి, దాంట్లో ఎసెన్స్ ఎంత వేయాలి, ఏమేమి వేయాలి అనేది బెంగళూరులో సో పర్సన్ ఒక అతను ఉన్నాడు, అతను చెప్పాడు. సో అతను చెప్పినటువంటి ఫార్ములా ప్రకారం మేమన్నీ సమకూర్చుకున్నాము. ఇబ్రహీంపట్నంలో సరుకు తీసుకొచ్చి పెట్టుకున్నాము, ములకలపల్లిలో సరుకు తీసుకొచ్చి పెట్టుకున్నాం, తయారు చేస్తున్నాం. ఇప్పుడు తయారు చేయటం కాదు, మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి మేము తయారు చేస్తున్నాము నకిలీ మద్యాన్ని.
నకిలీ మద్యాన్ని తయారు చేసి మేము షాపుల ద్వారా అమ్ముతున్నాం మేము. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం మారిన తర్వాత వీలు పడలేదు కొన్ని రోజులు. వీలు పడక మేము తాత్కాలికంగా ఆపేశాము. ఆ తర్వాత తమ్మలపల్లి ఇన్ఛార్జ్ దగ్గర జయచంద్రారెడ్డిని పరిచయం చేసిందే వీళ్ళు. అక్కడ పోతే అక్కడైతే సేఫ్, మీరు అక్కడికి వెళ్ళి తయారు చేయమంటే మేము అక్కడికి వెళ్ళాము. ఇబ్రహీంపట్నంలో తయారు చేసిన దాన్ని మేము బెల్ట్ షాపుల ద్వారా అమ్మేవాళ్ళం. ఇవన్నీ చెప్పాడు ఆయన విచారణలో. సో ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే ఏమనిపిస్తుంది? జోగి రమేష్ ప్రమేయం లేకుండా ఇదంతా చేశాడు అనిపిస్తుందా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? ఇదంతా కూడా కట్టు కదా, తెలుగుదేశం పార్టీ అల్లుతున్నటువంటి భేతాలు కదా. జోగి రమేష్ అనే అతను నకిలీ మద్యం దాంట్లో లేడు, కానీ జనార్దన్ రావు అలాగే జగన్మోహన్ రావుని లోపరుచుకొని భయపెట్టి వాళ్ళు జోగి రమేష్ మీద వేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. మరి తయారు చేసేటువంటి ఫార్ములా బెంగళూరులో కదా. రా మెటీరియల్స్ అసలు ఏమేమి తీసుకురావాలి, ఎలా మిక్స్ చేయాలి, ఎలా నకిలీ మద్యాన్ని తయారు చేయాలి అనే దాన్ని వీళ్ళు కనుక్కుంది ఎక్కడ? వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు? బెంగళూరులో ఉన్నటువంటి అతను. మరి ఆ బెంగళూరులో ఉండే అతను ఎవరు, అతని మూలాలు ఏంటి అనేది ఇప్పుడు విచారణలో తేలాలి. ఓకే, ఇంకా అతన్ని తీసుకురాలేదు, అతను ఇంకా విచారించాల. ఇప్పుడు అతను కనుక తీసుకొస్తే అతను ఏంటి, అతను ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది బయటకు వస్తే అసలు వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎంత చేశారు ఇప్పటి వరకు, ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో ఈ మద్యం కేసులో నీకు జోగి రమేష్ ఏమంటున్నాడు? నా ప్రమేయం లేదని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు నేను లిక్కరే తాగను, నాకు లిక్కర్ స్కామ్ తోటి ఏ సంబంధం అని చెప్పి ఆయన చిందులేశాడు పోలీసులు ఎదుట. మరి సీన్ కట్ చేస్తే ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి. లిక్కర్ స్కామ్ లో లిక్కర్ డబ్బులు ఆయన ఎలా ఎన్నికల్లో పంచాడు ఇవన్నీ కూడా. అలాగే జోగి రమేష్ అనే అతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కర్రలు ఎత్తుకోబోయిన అతను. కర్రలు తీసుకుని అనుచరులతో వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళ మీద హత్యాయత్నం చేయడానికి కారకుడు అని చెప్పి పోలీసులు కేసులు నమోదు చేశారు కదా గతంలో. పైగా అతను నేపథ్యం ఏంటి? కళ్ళు తర్వాత సారాయి, ఈ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ, అది అందరికీ తెలుసు. తర్వాత వదిలిపెట్టామని చెప్పి చెబుతున్నాడు. వ్యాపారాలు వదిలిపెట్టి జనార్దన్ రావుకి అప్పు చెప్పాము, జనార్దన్ రావు కొనుక్కున్నాడని ఏదో చెప్తున్నారు. సో మొత్తం మీద సీక్రెట్స్, పోలీసులు అయితే సీక్రెట్స్ అనేది విచారణలో కొంత మేరకు రాబట్టారు. కానీ అసలు తేలాల్సింది ఏంది? ఫోన్లు. సార్ దీనికి ఎప్పుడో కొలిక్కి వచ్చింది అసలు. ఫోన్లు బెంగళూరులో ఎవరు ఈ కల్తీని ఎలా చేయొచ్చు, ఏ మెటీరియల్ ఎంత తీసుకోవాలి, కొనుగోలు చేయాలి, దాన్ని ఎలా మిక్స్ చేయాలి, ఎలా బాట్లింగ్ చేయాలి, ఎలా విక్రయించాలి, ఇవన్నీ ట్రైనింగ్ బెంగళూరులో ఇచ్చారు. ఆ బెంగళూరులో ట్రైనింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు? జనార్దన్ రావుకి అలాగే జగన్మోహన్ రావుకి. ఇది బయటపడాలి. ఫోన్లు పోయినాయి కదా, పోయినటువంటి ఫోన్లు రాబట్టడం ఒకటి. అక్కడ మొత్తం ట్రైనింగ్ క్లాసులు జరిగింది దీనికి. ఆ ట్రైనింగ్ క్లాసులు ఇచ్చింది ఎవరు? ఆ ఇచ్చినటువంటి అతను వెనక ఎవరున్నారు? తాడేపల్లి వ్యవహారం ఉందా అసలు, లేదంటే ఎవరి వ్యవహారం ఉంది అనేది తేలాలి. తేలితే కానీ అప్పుడు ఈ కేసు కొలిక్కి రాదు. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ.